మీరు ఎప్పుడైనా కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశంలో ప్రార్థనలు చేయడం ఎందుకు కష్టంగా అనిపించిందో మీకు తెలుసా? కొన్ని ప్రదేశాలలో మన ప్రార్థనలు అసలు ఆరంభంలోనే అసాధ్యంగా అనిపించవచ్చు. కొన్ని చోట్ల మనం మాట్లాడిన మాటలు వట్టిగా మిగిలిపోతాయి, మన శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులలో మన ప్రార్థనలు నిర్లక్ష్యం అవుతున్నట్లు అనిపించుతుంది, ఎందుకంటే మనం అనుకున్న ఫలితాలు కనిపించకపోతే మన బలహీనమైపోతాం. ఈ అనుభవం మీకు సంభవించకుండా ఉండేందుకు ఈ వీడియోలో నేను ఆత్మీయ దృక్పథంలో ఎలా మరింత శక్తివంతంగా మనం ఉండగలమో మరియు ఆ సమయంలో ఎదుర్కొన్న ఆధ్యాత్మిక ఆటంకాలను ఎలా అధిగమించగలమో వివరిస్తాను. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీ ప్రార్థనలు ఎందుకు నీరసంగా మారుతున్నాయి, ఎందుకు నా ప్రార్థన సమయం తగ్గుతుంది అని చాలాసార్లు ఆలోచించే ఉంటారు, మరియు మీ ప్రార్థన జీవితం ఎందుకు బలహీనపడుతుందో అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇక్కడ ఉంటాయి. మీ ప్రార్థన జీవితం బలంగా మారాలని కోరుకుంటే తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఒకసారి మీరు ఇలా ఆలోచించండి, నేను దేవుని సంతానమైతే నాకు ఉన్న గొప్ప శక్తి ఏమిటి? ఆ శక్తి ఏమిటంటే ప్రార్థన జీవితం. ఇది ఒక సాధారణ అలవాటు కాదు, ఇది దేవునితో ప్రతిరోజు మాట్లాడే ఒక ప్రత్యేకమైన అనుభవం. ఈ లోకంలో మరి ఎవరి విశ్వాసానికి లేని ఒక గొప్ప భాగ్యం ప్రార్థన అనేది. మన ఆత్మకి ప్రాణం పోసే శక్తి. ప్రతిరోజు ప్రార్థిస్తే మీ ఆత్మ బలపడుతుంది, మీరు ఆత్మలో వెలుగుతూ ఉంటారు. అయితే మనం ఎప్పుడైనా ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ ప్రార్థన జీవితంపై ఏదో తెలియని ప్రభావం ఏర్పడుతుంది. అది ఎందుకు అంటే ఆ ప్రదేశంలో ఉన్న కొన్ని దురాత్మ శక్తులు, అంటే టెరిటోరియల్ స్పిరిట్స్, మన ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపేలా ప్రయత్నిస్తాయి. ఇవి ఏమిటి అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్న చెడు శక్తులు. వాటికి ఎవరైనా దేవుని సేవ కోసం వచ్చారంటే అసహ్యం. వాటి ప్రయత్నం మన ప్రార్థనలతో, దేవునితో మనకు ఉన్న సంబంధాన్ని అడ్డుకోవడం. ఈ శక్తులు ఇక్కడ కొత్తగా ఎవరు వచ్చారు అని మనల్ని గమనిస్తాయి. ఎందుకు అంటే అప్పటి వరకు వాటి చీకటి కార్యాలకు ఆటంకంగా రాని ఏదో శక్తి ఇప్పుడు వాటిని ఇబ్బంది పెడుతుంది. అదే మీ ప్రార్థన శక్తి. చాలాసార్లు మనం చేసే ప్రార్థనలను తక్కువగా చూస్తుంటాం, కానీ ఆత్మల లోకంలో మీ ప్రార్థన ఒక గొప్ప విస్ఫోటనం. మీరు భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు. మన ప్రార్థనలు ఆ చెడు శక్తులను దూరం చేస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని వెలుగులు తీసుకెళ్లే ఒక సాధనంగా ఉండండి. ఆ ప్రదేశాన్ని మారుస్తూ అక్కడ ఉన్న చెడు శక్తుల్ని ఎదుర్కొంటూ ప్రార్థనలతో ఆ వాతావరణాన్ని పవిత్రంగా మార్చండి. మన జీవితంలో ఏవేవో ప్రదేశాలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రదేశాలు మనకు దేవుని సన్నిధి ఉన్నట్లు అనిపిస్తాయి, కొన్ని ప్రదేశాలు మాత్రం మన ఆత్మీయ జీవితం మీద బరువుగా అనిపిస్తాయి. మీరు ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశం మీ ప్రార్థన జీవితం మీద ప్రభావం చూపుతుంది అన్న సంగతి తెలుసుకోవడం చాలా అవసరం. కొన్ని ప్రదేశాల్లో మనకు ప్రశాంతత ఉంటుంది, అక్కడ ప్రార్థన చేసుకోవడం సులువు. మన హృదయం దేవునికి దగ్గరగా ఉంటుంది. అలాంటి చోట్ల మన ప్రార్థనలు గట్టిగా వినబడినట్లు అనిపిస్తుంది, దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో మనం ఉండగానే మనసు బరువుగా అనిపిస్తుంది, ప్రార్థించాలనిపించదు, లేదా ప్రార్థించినా ఎవరూ వినలేదన్నట్టుగా అనిపిస్తుంది. మరో పరిష్కారమేమిటి? ఆ ప్రదేశాన్ని దేవునికి అర్పించండి. ఈ ప్రదేశంలో నీ రాజ్యం స్థాపించుము ప్రభు అని ప్రార్థించండి. ప్రతిరోజు ఆ ప్రదేశంలో ప్రార్థన చేయండి. మొదట్లో కష్టంగా ఉండవచ్చు, కానీ దేవుని సహాయంతో ఆ బలహీనత దూరమవుతుంది. ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి. దేవుని వాక్యం చదవండి, క్రమంగా ప్రార్థనలో ఉండండి. మీ ప్రార్థనలు చుట్టూ ఉన్న చెడు శక్తుల్ని ఓడించగలవు. దేవుని మీతో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నా అక్కడ వెలుగు వెలుగుతుంది. మీరు ప్రార్థించే ప్రతిసారి మీరు చేసే ఆత్మపూర్వక యత్నం అక్కడి చెడు శక్తులపై ఒక యుద్ధంలా ఉంటుంది. మీ ప్రార్థనలు నిజంగా శక్తివంతంగా ఉన్నప్పుడు అక్కడి దురాత్మ శక్తులు నిశ్శబ్దంగా పనిచేస్తూ మీరు కనుగొనబోయే సత్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాయి. యాకోబు 5:16లో ఇలా ఉంది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది బహుబలము గలదై ఉండును. మనసు శుద్ధిగా నమ్మకంతో చేసిన ప్రార్థన దేవుని ముందే కాదు, ఆ స్థలంలో కూడా బలంగా పనిచేస్తుంది. ఒక ప్రదేశంలో అనారోగ్యం ఎక్కువగా ఉంటే, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే, ఇలాంటి ప్రతిఘటనలు మన ప్రార్థనల జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు కొత్త ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మీరు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గందరగోళాన్ని గుర్తించండి. ఆ ప్రతిఘటనను దేవుని ముందు అర్పించి అతని శక్తిని ఆశ్రయించండి. మన లక్ష్యం అక్కడ ఉన్న ప్రతిఘటనను అంగీకరించి దానిపై దేవుని శక్తితో విజయాన్ని పొందడమే. ఇది సాధ్యమే, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు.
మీరు ఏ ప్రదేశంలో ఉన్నా దేవుని రాజ్యం అక్కడ స్థాపించడానికి మీ ప్రార్థనలు అస్త్రాల్లా ఉపయోగపడతాయి. మీరు కొన్ని ప్రదేశాల్లో ఆధ్యాత్మిక ప్రతిఘటనను ఎదుర్కొంటున్నప్పుడు మీరు స్వంతంగా ప్రార్థనలు చేసే సమయంలో బలహీనంగా అనిపించవచ్చు. అయితే మీరు ఇతర విశ్వాసులతో కూడి ప్రార్థన చేయడం వలన ఆ ఆధ్యాత్మిక ప్రతిఘటనలు ఎదిరించవచ్చు. మత్తయి 18:20 ప్రకారం, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందో అక్కడ నేను వారి మధ్యనముందునని చెప్పెను. మీ ప్రాంతంలో ఉన్న దురాత్మ శక్తులను అధిగమించడానికి మీరు ఇతర విశ్వాసులతో కలిసి ప్రార్థించటం చాలా అవసరం. ఒకే ప్రదేశంలో మరొకరు కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తే ఆధ్యాత్మిక ప్రపంచంలో మీరు చేసే ఆధ్యాత్మిక యుద్ధం మరింత బలపడుతుంది. సామూహిక ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. దేవుని నామమున మీరు ఉన్నప్పుడు ఆయన మీ మధ్య ఉంటాడు. సామూహిక ప్రార్థన ద్వారా మనం ఇక ఒక్కరు కంటే ఎక్కువ మంది సమూహంగా ఉండి ఆ దురాత్మ శక్తులపై ప్రభావం చూపించగలుగుతాము. అందువల్ల మీరు ప్రారంభించు ప్రార్థనతో మాత్రమే కాకుండా ఇతరులతో కలిసి కూడా ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతిఘటనను అధిగమించడానికి శక్తి పొందుతారు. మీకు ఇచ్చిన దేవుని యొక్క అధికారాన్ని మీరు పొందుకోవడం చాలా ముఖ్యం. మీరు ప్రార్థనలో శత్రువును బంధించడాన్ని, ప్రతిరోధక శక్తులను అధిగమించడాన్ని తెలుసుకోండి. మీరు యేసయ్య నామాన్ని ఉపయోగించి మాత్రమే ఆధ్యాత్మిక ప్రతిఘటన సమర్థంగా ఎదుర్కొంటారు. లూక్ 13లో ప్రకారం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను. ఏది మీకెంతమాత్రమును హాని చేయదు. మీరు ప్రత్యేకమైన ప్రార్థనలో శోధనలను అధిగమించడం, ప్రతిఘటించే శక్తులను బంధించడం మరియు ఆత్మీయ యుద్ధంలో విజయం సాధించడం సాధ్యం. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ వీడియో మీ ఆత్మీయ జీవితంలో మార్పు తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను. మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుని రాజ్యంతో నింపగలిగే శక్తి పొందాలని ఆశిస్తున్నాను. మనకు దేవుడు ఎంతో శక్తిని ఇచ్చాడు. ఈ భూమిపై దేవుని కోసం జీవించు. లోక అంతం ఎంతో దూరంలో లేదు. ఈ మాటలు నిన్ను తట్టిలేపునుగాక. ఆమెన్.